ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. ఇంకా జీరో మేకింగ్ ఛార్జెస్ మే 15th వరకు మాత్రమే. మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే లోపే పేల్చేస్తామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్ గా దిగగానే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులను దింపి బాంబు స్క్వాడ్ తో సోదాలు చేపట్టింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మలేషియా నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే లోపే పేల్చేస్తామంటూ దుండగులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్ గా దిగిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులను దింపేసి బాంబు స్క్వాడ్ తో సోదాలు జరిపింది. దీంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మలేషియా నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా విమానానికి బాంబు బెదిరింపు రావడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకునే లోపే పేల్చేస్తామని దుండగులు మెయిల్ చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైంది. ఎయిర్పోర్ట్లో విమానం సేఫ్ గా దిగగానే సెక్యూరిటీ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. ప్రయాణికులను వెంటనే దింపేసి బాంబు స్క్వాడ్ తో సోదాలు జరిపింది ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ సిబ్బంది. దీంతో ప్రయాణికులంతా కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ఫేక్ బాంబు బెయిల్ బెదిరింపుకి సంబంధించిన బెడద వదలట్లేదని చెప్పుకోవాల్సి ఉంటుంది. 2 రోజుల క్రితం కూడా ఇటు విదేశాల నుంచి వస్తున్న విమానానికి సంబంధించి కూడా బాంబు పెట్టాము, ల్యాండ్ అవ్వగానే పేలిపోతున్నట్టు కూడా మెయిల్ లో దుండగులు మెయిల్ చేసిన పరిస్థితి. తాజాగా ఇటు మలేషియా నుండి శంషాబాద్ వస్తున్న మరొక ఎయిర్ ఏషియా విమానానికి సంబంధించి కూడా బాంబు బెదిరింపు మెయిల్ రావడం ప్రస్తుతానికి అయితే కొంత ప్రయాణికులను ఎయిర్పోర్ట్ సిబ్బందిని ఆందోళన గుర్తించినట్టుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చే లోపే పేలిపోద్దంటూ కూడా ఆగంతకులు మెయిల్ లో పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే దిగిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి అలాంటిలో విమానంలో ఎలాంటి బాంబు సంబంధించినవి లేవంటూ కూడా తేల్చడంతో ఇటు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్న ప్రస్తుతాన్ని గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఈ తరహా ఫేక్ మెయిల్స్ రావడంతో ఇటు ప్రయాణికులు ఎయిర్పోర్ట్ సిబ్బంది పోలీసులు కూడా ఇటు హైరాణ పడుతున్న పరిస్థితి. అదేవిధంగా కిరణ్, అటు బాంబు బెదిరింపు మెయిల్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో విచారణ చేపట్టే అవకాశం ఉందా? ప్రస్తుతానికైతే గడిచిన కొద్ది రోజుల క్రితం ఇటు ఫేక్ మెయిల్ సంబంధించి కూడా ఎక్కడి నుంచి ఏ ఐపీ అడ్రస్ ద్వారా వీరు మెయిల్ చేస్తున్నారు ఆగంతకులు కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ ఇది కూడా విదేశాల నుంచి వస్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతానికైతే తాజాగా మలేషియా నుంచి వస్తున్న విమానానికి సంబంధించి బాంబు బెదిరింపు మెయిల్ కి సంబంధించి కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటన్న కూడా ఇటు ఎయిర్పోర్ట్ పోలీసులు విచారణ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.